గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ శివరామకృష్ణ, సీనియర్ న్యూరాలజిస్ట్ని. సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి మెడ నొప్పని, నడుము నొప్పని వస్తున్నారు అనమాట. ప్రస్తుతం ఎగ్జామ్స్ టైం కదా, చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ టైంలో ఫ్రస్ట్రేట్ అవుతున్నాయి. నన్ను స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ రకరకాల క్వశ్చన్స్ చేస్తారు. పబ్లిక్ అవేర్నెస్ కోసం అసలు స్టూడెంట్స్ ఎక్కువ టైం చదివేటప్పుడు ఎట్లా చేయాలనేది చెప్తాను. స్టూడెంట్స్ని నేను క్వశ్చన్ చేసేటప్పుడు నువ్వు ఎలా చదువుతున్నావు అని అడిగితే కొంతమంది ఏంటంటే పడుకొని చదువుతున్నాను అంటాడు, కొంతమంది మంచం మీద పడుకొని కింద పుస్తకం పెట్టుకొని చదువుతున్నాను అంటాడు, ఇంకోటి వంకరగా తిరిగి అడ్డంగా తిరిగి పడుకొని చదువుతున్నాను అంటాడు, ఇంకోటి కూర్చొని చదువుతున్నాను అంటాడు. అందరికీ ఏంటంటే ఇట్స్ లిటరల్లీ ఏ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎలా చదివితే నీకు హ్యాపీగా ఉంటుంది, యాజ్ ఏ డాక్టర్గా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఒకటి, మనం చేసే ప్రతి పని కూడా వర్క్ ఎర్గానమిక్స్ అనే ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతుందన్నమాట. అంటే తల హైటు పుస్తకం హైట్కి కొంచెం అటు ఇటుగా ఉండాలి. మీరు ఎక్కువ టైం చదివేటప్పుడు మెడ కొంచెం లైట్గా బెండ్ చేసి పుస్తకాన్ని చదువుకోగలిగి ఉండాలి. అలా కాకుండా మెడ కంప్లీట్గా ఇలా బెండ్ చేసి కంటిన్యూస్గా చదివితే మెడ మీద ఒత్తిడి పెరిగిపోయి మెడకు సంబంధించిన నొప్పులు ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అబ్నార్మల్ పొజిషన్లో పడుకొని ఇట్లా చేస్తే నడుము మీద స్ట్రెస్ అయిపోయి నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతి స్టూడెంట్ కూడా చదువుకునేటప్పుడు పుస్తకం హైటు మెడ లైట్గా బెండ్ చేసి చదువుకునేటట్టు, పుస్తకం కూడా కొంచెం ఇంక్లైన్డ్గా ఉండే, కొంచెం సపోర్ట్గా ఉండి ఎక్కువ టైం చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గంటల తరబడి ఎప్పుడు చదవకండి. ఒక 40 మినిట్స్ అలా చదివి ఒక 5-10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదువుకోండి. సో దట్ మీ నెక్ మజిల్స్కి, నడుముకు సంబంధించిన మజిల్స్కి రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ.